ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఆంటీ మాకు దండాలొద్దు డబ్బులొద్దు, కాసేపు మాతో క్రికెట్ ఆడితే చాలు. మీకు ఇచ్చేస్తాం. నిజంగా ఇచ్చేస్తారా? ఆ మీది బ్యాటింగ్, మాది బౌలింగ్. మీరు షాట్ కొడితే మీవి, మా ఆట మాది. అయితే ఓకేరా, కానీ రన్స్ అయితే చేయలేను. ఇప్పటికే పరిగెత్తి కాళ్ళు పుళ్ళు పడ్డా. అవసరం లేదా ఆంటీ, బాల్ బ్యాట్ తో కొడితే చాలు. రే, నేను కొట్టలేనంత బౌలింగ్ మీ వల్ల ఏమవుతుందిరా? నాకు అంతో ఇంతో ఆట తెలుసు. సరే ఆంటీ. సరే వెళ్ళు. అదేంటండి అలా అరుస్తున్నారు? కన్ను పోగొట్టాడు ఈ వెధవ. నేను కొట్టలేని బాలు వెయ్యలేడు అన్నారుగా. పిల్లల్ని, మిడిల్ క్లాస్ వాళ్ళని తక్కువ అంచనా వేయకండి. శక్తి గారు, మాకు వార్నింగ్లు ఇస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. అయ్యో బాబా. ఆంటీ ఇదిగోండి మీ కీస్. రేయ్ ఇవ్వరా. అరే పదండ్రా మనం వెళ్దాం. అమ్మా, ఈసారి వచ్చినప్పుడు చెప్తా ఈ పిల్ల కుంకల పని, నీ సంగతి. శక్తి, వావ్ బ్యూటిఫుల్. నువ్వు ఓల్డ్ అయినా ఫ్యాషన్ లో అప్డేట్ గా ఉంటావు. పార్లర్ కి వెళ్ళొస్తున్నావా? కంటి చుట్టూ ఆ బ్లాక్ షేడ్ భలే సూపర్ గా ఉంది. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. జరణి మూలంగా ధరణి ఇంట్లో నా పరువు పోయింది. నువ్వు నా ఒంట్లో ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నావా? ఏమైంది? జరణి మెల్లమెల్లగా నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. ఇలా అది ముందుకెళ్తే నా కొడుకు పెళ్లి కూడా ఆపేస్తుంది. నాకు ఆపుతుందని నా 6th సెన్స్ చెప్తోంది. నీకు సెన్సే లేదు, పైగా 6th సెన్స్ ఒకటా? నన్ను కాస్త ప్రశాంతంగా ఆలోచించని. దేని గురించి ఆలోచన చెప్పు, నేను ఆలోచిస్తాను. చన్నీళ్ళకి తోడు వేడి నీళ్ళల్లా. జనని, పెళ్లి ఆపే ప్రయత్నం మానుకోవాలంటే ఏం చెయ్యాలా అనేది ఆలోచించాలి. నాకు అర్థమయ్యే వ్యవహారం కాదు, ఆలోచించనులే. ఆలోచించాలంటే బుర్ర ఉండాలి. చించి చించి పగలగొట్టుకో, నాకు అనవసరం. చెప్పండమ్మా. ఒరే, నీకు ఫోటో పంపాను. ఆ అమ్మాయి ఆర్కే మెడికల్ కాలేజ్లో చదువుతుంది. వెంటనే కిడ్నాప్ చెయ్యి, సరేనా? సరేనమ్మా, కిడ్నాప్ చేసి ఫోన్ చేస్తా. నా విషయం బయటికి రాకూడదు. తెలుసమ్మా, నాకు వదిలేయండి. అంటే మధుని కిడ్నాప్ చేయించి జననికి బ్రేకులు వేస్తావా? అవును సౌమ్య, రివర్స్ లో గేమ్ స్టార్ట్ చేయాలి కదా, అప్పుడే అది దారికొస్తుంది.
బాయ్ మధు, రేపు కలుద్దాం. బాయ్. బాయ్. రే, ఎవరా మీరు? వదలు, నన్ను వదలండి. ఎవరా మీరు? రే, రే, వదలండి. ఎవరు మీరు? వదలండి. రేవరా మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? మీ శ్రమ వేస్ట్. మా అమ్మ దగ్గర డబ్బులే లేవు. జనని, ఈ శక్తి ముందే కుప్పి గంతులా చెప్తా నీ సంగతి. ఈ దెబ్బతో నీ చేష్టలన్నీ ఉడిగిపోవాలి. హలో మాజీ మర్దలా, నాతో పులి మేక ఆట మొదలు పెట్టావు కదా? భయపెట్టడం నీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదనుకున్నావా? మన ఆటలో పాపం ఆ పసికూనని ఎందుకు బలి చేస్తావు? కాలేజ్ గేటు దాటిన నీ గారాల పెంపుడు కూతురు ఎక్కడుందో కనుక్కో. అదే ఇప్పుడు నీ ముందున్న పరీక్ష. అది ఇప్పుడప్పుడే ఇంటికి రాదుగా. నేనే కిడ్నాప్ చేయించాగా సరదాగా. ఇప్పుడు నీకు చెమటలు, గుండె నొప్పి మొదలైపోయాయా? ఏంటే నవ్వుతున్నావు? నీ పాపాల్లో భాగమే నాకు తగిలి గుణాతో పెళ్లికి ఆటంకాలు ఏర్పడి వాయిదాలు పడుతుంది. వేస్ట్. నేను నమ్మకూడదు శుద్ధ దండగా. ఏమైంది? ఏమైందో తెలీదు, సడన్ గా ఏదేదో మాట్లాడేస్తుంది. అవునా? ఏదేది? జరగండి ఒకసారి. అనండి అనండి. మీరు లేనప్పుడు మీ గురించి చాలా చాలా బ్యాడ్గా, చాలా నీచంగా డాడీకి చెప్తుందండి అత్త. మిమ్మల్ని చాలా హేళనగా, వేస్ట్ ఫెలోగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు అసలు బొర్రే లేని నత్తగుల్లంట, చచ్చుమోహం అంట. ఏమైందిరా? అబ్జర్వ్ చేయాలి. సౌమ్య, Shut up! ఇంకా ఇంకా నువ్వు నన్ను తీయగా పిలిచి మోసం చేయలేవు. నాకు బ్రెయిన్ లేదా? నేను నత్తగుల్లనా? వేస్ట్ ఫెలోనా? అసలు సిగ్గు సరన్ లేని దానివి నువ్వు. జనని ఎన్నిసార్లు చెంపలు పగలగొట్టినా మళ్ళీ మళ్ళీ దుర్మార్గపు ప్లాన్లు వేస్తూ ఉంటావు. అసలు మనిషివేనా? రోషం పౌరుషం లేదా? ఇక చాలా ఆపు. ఏంట్రా ఆపేది? రోజుకు అమ్మాయి జీవితంతో ఆడుకునే నీలాంటి వాడికి పెళ్ళెందుకురా పోరంబోకు. ఏంటే ఏంటా వాగుడు? తాగొచ్చావా? నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఏంటే మీదకొస్తున్నావు? కొడతావా? కొడతావా? నీ వల్ల కాదు. మమ్మీ మమ్మీ
నన్ను తాగేమంటావా? అలాంటివి నీకు నీ కొడుక్కి అలవాటు. పాపాలు చేయడంలో దిట్ట, నేరాలు చేయడంలో ఎక్స్పర్ట్. ఏయ్ ఏంటి ఏంట్రా? సౌమ్య తరుణ్ చూడరా చూడరా, ఇది ఎందుకు ఇలా తిడుతుందో అర్థం కావట్లేదురా. ఏదైనా మందు మాకో ఇచ్చి ముందు పడుకోబెట్రా. అప్పుడేమైందత్త? ఇది ఆరంభమే. ముందుంటుంది మోత మీద మోత. మనుషుల్ని వాడుకోవటం మాకు తెలుసు. మమ్మీ సౌమ్య గారు మీరు రిలాక్స్ అవ్వండి. ఒక్కసారి వదలండి. మమ్మీ రండి. మీరు ఒకసారి రండి. మీరు రండి. మమ్మీ నేను మార్నింగ్ వాళ్ళకి ఇచ్చిన లిక్విడ్ ఆ ధీరజ్ గడు తాగాడనుకో, కట్ట తెగిన డ్యామ్ నుంచి నీళ్లు బయటకొచ్చినట్టుగా వాడి నోట్లో నుంచి నిజాలు తన్నుకుంటూ బయటకొస్తాయి. పెళ్లిలో వీరంగమే. మనం చిందులేచ్చక. అంతేనంటావా? అంతే ఏంటి అంతే? వాడి గురించి వాడి అమ్మ గురించి వాడి నోటితోనే విన్నాక బావ ఫీజులు అవుట్, మైండ్ బ్లాక్, మెంటలు వచ్చినా రావచ్చు. అదే జరిగితే ఈ పెళ్లి ఆగడం ఖాయం రా. ఆయనకు పిచ్చెక్కినా సరే పెళ్ళైతే ఆగాలి. ఆ తర్వాత పిచ్చి దిగక ముందే నీతో దాని మెడలో తాళి కట్టించాలి. కట్టనిస్తాడా బావా? పరువురా పరువు. పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి. పీటల మీద పెళ్ళాగితే నామర్దా కదా, చచ్చినట్టు నీతో పెళ్లి కొప్పుకుంటాడు. అంతేలే అక్క. ఆ ధరణి కన్న తల్లి సపోర్ట్ చేస్తుంది. ఆ ధీరజ్తో ధరణి పెళ్లి ఆవిడకి కూడా ఇష్టం లేదుగా. రే, నువ్వు పొరపాటు పడుతున్నావురా. ఆవిడకు నీకివ్వడం కూడా ఇష్టం లేదు. మరెలా అక్క? ఆ పెళ్లి చెడేలోపే నువ్వంటే మంచి అభిప్రాయం కలిగేలా ఆ జనని ముందు ప్రవర్తించు. బుద్ధిమంతుడే అని మార్కులు పడేలా, పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా బిహేవ్ చెయ్యి. ఆ తర్వాత దాన్ని నీకిచ్చి పెళ్లి చేసేలా నేను చేస్తాను కదా. ఓకే అక్క, యాక్షన్ ఇరగదీస్తా. ఇరగదీస్తావో ఇరగపడతావో జాగ్రత్త. అందరూ రావాలి, పిల్లల్ని కూడా తీసుకురావాలి. అలాగే. బాబాయ్ గారు ఎలా ఉన్నారు? రేపే పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి, కుటుంబ సమేతంగా రావాలి. చెప్పు తమ్ముడు. మనం జననీని కూడా పెళ్లికి పిలుద్దామా? పిలవకపోతే తను ఇంకా తరుణ్ కూడా బాధపడతారు. వీడొక పిచ్చి మాలోకం. తమ్ముడు, నాకు పిలవాలనే ఉంది. తనని పిలిస్తే అవమానించడానికి పిలిచానని అనుకుంటుందేమో. పైగా ఆత్మాభిమానం ఎక్కువ కదా, పిలిచినా వస్తుందంటావా? పిలవడం మన బాధ్యత కదక్క. పదక్క, వెళ్ళి పిలుచుకొద్దాం. ఏయ్ తమ్ముడు, నేను బాగా టైర్డ్ అయ్యానురా. బాధ్యత అంటున్నావు కాబట్టి నేను కాల్ చేసి పిలుస్తాను. ఖచ్చితంగా పిలుస్తాను. సరేనా? నువ్వు వెళ్ళి పెళ్లి పనులు అవి చూసుకోపో. సరేనా? శక్తి ఫోన్ చేస్తుందమ్మా.
తమ్ముడు నిన్ను పెళ్లికి పిలవాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు. పొరపాటున వాడు పిలిచినా నువ్వు రావద్దు. నిన్ను పిలిస్తే నువ్వొస్తే పిల్లిని చక్కర పెట్టుకున్నట్టే. పిలిచి కొరివితో ఎవరు తలగూక్కుంటారు చెప్పు? నువ్వు ఆ పెళ్లి జరిగే దరిదాపుల్లో కూడా రావద్దు. వస్తే ఏం జరుగుతుందో నేనేం చేస్తానో నీకు తెలియదు కూడా. నాకు తెలుసుగా. నేను అస్సలు రాను శక్తి. ప్లీజ్ శక్తి, నన్ను నా వాళ్ళని ఏమీ చెయ్యొద్దు. నిన్ను వేడుకుంటున్నాను. అసలు పెళ్ళి ఆపాలన్న ఆలోచన విత్డ్రా చేసుకుంటున్నాను. నేను ఆ ఛాయలకు కూడా రాను. నన్ను క్షమించు శక్తి. ఇంక జన్మలో నీ జోలికి రాను, సరేనా? అది అలా రా దారికి. ఆలస్యంగానైనా నేనేంటో నా పవర్ ఏంటో తెలుసుకున్నావు. ఈ భయభక్తులే నీకు శ్రీరామ రక్ష. నువ్వు నీ కన్న కూతురు కుక్కిన పేనుల్లా నా కాళ్ళ దగ్గర పడుండాల్సిందే. బాగా భయపడినట్టుంది. ఎలా అయితేనేం జననిని పెళ్లికి రాకుండా చేశాడు. అమ్మా, నాకేదో డౌట్ కొడుతుందమ్మా. ఎందుకొచ్చిందిరా నీకంత డౌట్? జనని ఈ పెళ్లి జరగనిస్తుందంటవా, బాంబు పిలుస్తుందంటవా? ఎందుకురా డౌటు? అదేదో గుణ దగ్గర మార్కుల కోసం వచ్చింది. పెళ్ళాపడం అంత ఈజీ కాదు. శక్తి, ఇలా రా. ఆ? రా. ఏంటి జనని? ఏంటంటావేంటి? అక్కడ చూడు. ఏంటి నిప్పిసినారు తను? నీ తమ్ముడే కదా ఖర్చంతా భరిస్తుంది. ఆ పసుపేంటి, ఆ గంధమేంటి, ఆ కుంకుమేంటి, అంత కాస్త రాయడమేంటి? ఆయన చక్కగా వాళ్ళ మేనల్లుడి పెళ్లి బాధ్యతగా చేస్తుంటే నీ బంకతనమేంటి? అసలు అవి ఎలా సరిపోతాయి చెప్పు? ఏదో శాస్త్రానికి రాస్తావా? నిండుగా మెండుగా రాయాలి కదా. బుజ్జమ్మ, కంగారు పడుకు. వేడుకంటే వేడుగ్గా జరగాలి కదా. మంగళ స్నానాలు ఎంత నిండుగా పోస్తే పెళ్లి అంత శుభప్రదంగా జరుగుతుంది. ఇవి చాలా ఉంటావా? సరిపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి కదమ్మా? అంతే కదా. ఏది కూడా కేజీ కేజీ తగ్గకుండా తెప్పించు. మరీ కేజీ ఏంటక్క? 2 కేజీలు తెప్పించరా? ఇప్పుడు తెప్పిస్తా నాకు. చూసారా, అలా ఉండాలి. అద్భుతం కంటే మహా అద్భుతంగా బాగా జరగాలి పెళ్లి. ఈవిడి గారు ఆవిడి గారు అంత ఓవరాక్షన్ చేస్తున్నారేంటి? అదే కదా విచిత్రం. పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని ఆవిడ అద్భుతం మహా అద్భుతం అంటోంది. చివరికి అగ్గిపుల్ల గీసేసి వెళ్ళదు కదా. నోర్మై, అపశకునప్పు కూతురు కుయ్యకు. నువ్వంటే తప్పులేదు కానీ నేనంటే తప్ప? ఇదిగో అక్క, మీరు చెప్పినట్టు అన్నీ తీసుకొచ్చాను. కొంతమందికి పెళ్లి చేయడమే గాని వివరంగా ఎలా చేయాలో తెలీదు. అది చూసారా, ఇలా నిండుగా ఉండాలి. అక్క అక్క అంటూ
ఇద్దరు కలిసి నా పెళ్లికి బొక్క పెట్టరు కదా. ఈ జనని యాక్షన్ ఏంటో, ఏ అనార్థాలకి దారితీస్తుందో ఏంటో. అమ్మా, ఈ శారద ఏంటి మన పార్టీలో చేరినట్టుంది, మనకి జై కొడుతుంది. ఉండనివే, వానర సైన్యం తోడుతోనే రాముడు సముద్రం దాటాడు. మనకి దండు అండ ఉండడమే మంచిదే. ఆ శూర్పణక రావణుల రోగం కుదర్చచ్చు. అయితే వాడుకుందాం అంటావు, అంతేగా? ఇంకా ఏంటి, ఎక్కడ వాళ్ళు అక్కడ మేనమేషాలు లెక్క పెడుతూ నుంచున్నారు. మేళం మోగించండి, మంగళ స్నానాలు ప్రారంభించండి. మళ్ళీ దుర్ముహూర్తం వస్తే ముహూర్తానికి పెళ్లి జరపలేము. కానివ్వండి కానివ్వండి, రండి. ఏ శక్తి, కానివ్వు. జనని ఉన్న నిండుతనం ఎంతమంది ఉన్నా రాదు. తను ఎంతైనా స్పెషల్. జనని, నువ్వు బొట్టు పెట్టి కార్యక్రమం మొదలుపెట్టు. గుణ ముందు కన్న తల్లి బొట్టు పెట్టాలరా. పెట్టుకో, నువ్వే పెట్టుకో. దానికే అంత ఆరాటం. ఏదో అల్లుడు గారు తెలియకన్నారులే. రావే, మనం అమ్మాయి పక్కకి వెళ్దాం. రా. అక్కయ్య గారు, రండి రండి. పెద్దవారు, మీ చేత్తో అమ్మాయికి బొట్టు పెట్టండి. అదేంటి అమ్మగా నువ్వు పెట్టాలిగా? ఏముందండి, ఎంతైనా పెంచిందాన్నేగా పెద్దవారు, దాన్ని ప్రేమించేవారు. ఆవిడ చేత్తో పెడితేనే మంచిది. పెట్టండి. తొలి మంగళ స్నానం, కానీ పెళ్లికి నేను పెట్టడం ఎందుకో? బొట్టు పెట్టింది చెడింది అన్న పేరు నాకెందుకో? వద్దండి, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. ముందు మీరే పెట్టండి. సరే. అక్కడ ఏం చేస్తున్నారో పద చూద్దాం. అక్కడికి వెళ్దాం, పదవే మనం. ఏంటి, మమ్మల్ని పక్కకి నెట్టేసి అన్ని వేడుకలు మీరే చేసుకుంటున్నారు? ఇంకా మేము వచ్చి లాభం ఏంటి? అలా అనుకోవడం ఎందుకు, మీరు రాయండి. అమ్మా, పెద్దదానివి, నువ్వు రాయి. కరెక్ట్. ఆగు, ఏంటి పట్టు? నిలబడు. మమ్మీ, మీరు నలుగు పెడుతున్నారా? నా మొహం మీద కొడుతున్నారా? అయ్యా, మరి ఇంత సుకుమారం అయితే ఎలా? మనం అదే మరి. మనవరాలతో సరసాలు ఆడతావు. సరసాలు చాలు శ్రీవారు, ఆ పాటలు పడతావయ్యా. పసుపు ఎంత బలంగా రాస్తే బంధుత్వం అంత గట్టిగా నిలబడుతుందట. అవును. ఏంటిది, ఏంటి అలా పడేశారు? నేను పడేయడం ఏంటి? నలుక్కే ఇలా పడిపోతే
మరి ఇంత బలహీనం అయితే సంసారం ఎలా ఎత్తాడు? మీరు నెట్టారు కదా, నాకేమైనా పిచ్చా? చేతులు ఇలా లాగి, అంతే. అయ్యో, నలుగురు ఆశ అంతే. అంతే ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆగు. మా చేతులు. ఆగయ్యా బాబు, ఏంటి? అయ్యో, అమ్మా, ఇంకా ఏం చేస్తావు? ఒరేయ్, ఏమైందిరా? నా వెన్ను కదిలిందమ్మా. కదిలిందా? కదిలిందా చిట్లిందా? చిట్లితే శివరాత్రి నాగేశ్వరమే అంటే. మెట్ల మీద ఉండాల్సిన వాళ్ళు నేరుగా గుళ్ళోకొచ్చి అడుక్కుంటున్నారా? అయినా నా దగ్గర చిల్లర లేవు, వెళ్ళు. అయ్యయ్యో జనని గారు, మీరు నన్ను గుర్తుపట్టలేదా? అంత మాట అనేసారేంటండి? నేనండి కేశవని, ధరణి మావయ్యని. హే కేశవా, నువ్వా? నీ దుంపతెగ, పొద్దున్నుంచి చూస్తున్నాను కానీ గుర్తుపట్టలేదయ్యా. ఎవరో దీక్షలో మ్యారేజ్ పనుల కోసం వచ్చిన వాళ్ళు అనుకున్నాను. అయినా ఈ వేషం ఏంటి, ఈ సంకీర్తనలేంటి, చిందులేంటి? భక్తి పారవశ్యం అండి. పారవస్యమా పాచన్నమా? నీకేంటి భక్తి ఏంటి? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఓం నమ శివాయ. జనని గారు, నేను మారానండి, పూర్తిగా మారానండి. నేను నమ్మను. ముందు నాకే నమ్మకం కలగలేదు. అసలు ఏమైందంటే, చేసిన పాపాలు మునకతో ముగుస్తాయని కుంభమేళకెళ్ళాను. త్రివేణిలో 3 మునకలు మునిగి లేచేసరికి ఎదురుగా నాగసాధువు ఉన్నారు. నా తల మీద 3 ముట్టి నెమల పించం కట్టతో వీపున 4 బాదాడు. అంతే. శివా అని అరిచాను. అతను తదాస్తు అన్నాడు. అంతే. అప్పటి నుంచి నా నోటి వెంట శివనామాలు, కీర్తనలు, ఆయన ధ్యానంతోనే 24/7. నిజమా? నమ్మచ్చా? మా అక్క మీద ఒట్టండి. కావాలంటే మీ బంటులాగా ఈ పెళ్ళి అయ్యేదాకా మీ వెనకే భక్తి నామస్మరణ చేస్తూ ఉంటాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. రాత్రి దాకా పరీక్ష చేసుకోండి, తర్వాతే నమ్మండి. అవునా? సరే అయితే, చేతి కింద మనిషి లేక ఇబ్బంది పడుతున్నాను. నీతో చాలా పనుంది, పద. అలాగే పదండి. శక్తి, జంగమదేవరిచ్చిన తీర్థం కలిపావు కదా? కలిపేశా. ధీరజ్, ఇదిగో. వాటరే. నాకు అసలు ఇప్పుడేం దాహం ఏం లేదు మమ్మీ. ఏ వోడ్కనో లెమన్ జ్యూస్ తెస్తే తాగుతాను కానీ వాటర్ ఎందుకు ఇప్పుడు నాకు? రేయ్, తలంబ్రాలు పడ్డ క్షణం తర్వాత నువ్వు ఏదైనా తాగు. ముందు తాగు, తాగు. దాహం లేదంటున్నాడు కదా మమ్మీ. ఉన్నా లేకపోయినా తాగాల్సిందే. తాగురా, తాగు. ఎందుకు? పీటల మీద కూర్చున్నాక తాగితే అసహ్యంగా ఉంటుందిరా. తాగరా. వాటర్ తాగడం అసహ్యం ఏంటి మమ్మీ? రేయ్, ప్రశ్నలు వేయకుండా తాగు, తాగు. అమ్మయ్యా, ఇక ఈ పెళ్లి సవ్యంగా జరిగినట్టే. ఆటంకాలు రాకుండా ఆ శివయ్యే చూసుకుంటాడు. అంతే, ఇంక మనం నిశ్చింతగా ఉండొచ్చు. రా, పదరా ధీరజ్, పద. రే ధీరజ్, రే ధీరజ్, రే పదరా. ఏంట్రా? రే ధీరజ్, ఏంట్రా? పద. ఏమైందిరా? రే ధీరజ్, రే
ఏంట్రా రే ఏమైందిరా? ఏ వదలను. ఎందుకు నా చేతులు అలా పట్టుకుంటున్నావు? నేనేమన్నా క్రిమినల్లా? పారిపోతానా? అయినా క్రిమినల్ ఆలోచనలు చేసేది, క్రిమినల్ పనులు చేసేది నువ్వు. నన్ను పట్టుకోవడం ఏంటి నువ్వు? బలవంతంగా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు కదా మమ్మీ. రోజుకొక ఫిగర్ తో హాయిగా హ్యాపీగా సాగాల్సిన నా లైఫ్ ని పెళ్లి జైల్లో పడేస్తున్నావా? అసలు 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 ఎందుకు బలవంతం పెళ్లి? అవసరమా? ఫ్రీ బర్డ్ లైఫ్ ని ఎందుకమ్మా ఇలా బంధించేస్తున్నావు? అసలు నువ్వే మదర్వి? అసలు నేను నీ కన్న కొడుకునేనా? అసలు తల్లిగా ఇలా చేయటం నీకు అన్యాయం అనిపించడం లేదా? రే ధీరజ్, ఏంట్రా? ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏదేదో కాదు మోయ, నేను నిజం మాట్లాడుతున్నాను. ఏంటా నిజం? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. స్టాప్ దిస్ మ్యారేజ్. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఏమైందిరా వీడికి? మనం అనాల్సిన మాటలు వీడంటున్నాడేంటి? తాతయ్య ఆత్మ ఏమన్నా పూనిందేమో. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది వీడు జోక్ చేస్తున్నాడు. ప్రాక్టికల్ జోక్స్ వీడికి అలవాటు. మీరవన్నీ ఏం పట్టించుకోకండి. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నో జోక్స్. జోక్స్ ఏంటి జోక్స్? నేను ఇక్కడ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఇది చాలా సీరియస్ ఇంపార్టెంట్ మ్యాటర్. నెగ్లెక్ట్ చేస్తే మీరే లాస్ అయిపోతారు. నేను అసలు ఇంత బోల్డ్ గా మాట్లాడుతుంటే మీకు అర్థం కావడం లేదా అసలు? అయ్యో ఏంటండి ఇది? ఆ అబ్బాయి అలా మాట్లాడుతున్నాడేంటి? ఆవిడేమో జోక్ అంటుంది, వెళ్ళి పని చూసుకోండి అంటుంది. అతనేమో సీరియస్, నష్టపోతారు అంటున్నాడు. అందుకే మొదటి నుంచి తొందరపడకండి అని మొత్తుకుంటూనే ఉన్నాను. ఇదంతా ఏదో గందరగోళంగా ఉందండి. ఇప్పుడైనా ఆలోచించడం మంచిది. అలా మా మీద నిందులేస్తూ అపార్థం చేసుకుంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నీ అరిష్టం ఉంటే మాకెందుకు, పోతే మాకెందుకు? పెళ్ళైతే మంచిదని మేము నీకు సాయంగా వచ్చాం. కాకపోతే రాకపోతే కయ్యమంటే మేము ఇక్కడ ఎందుకు? మేము వెళ్ళిపోతాం. పదవే జనండి, వెళ్ళిపోదాం. జనని ఏదో బాధలో అందులేంటి పెద్దమ్మ గారు.
పెద్దవారు కనికరించుకుంటే ఎలా? దగ్గరుండి ప్రదక్షిణాలు చేయించి మీ చేతుల మీదుగా దోష నివారణ చేయించండి. ఈ మాట బేసిక్ గా ఉంది. కానీ జనని బుట్టులో కండువా, బుట్టులో రాయి పెట్టు. ఇదిగో శక్తి, తల ఇటు ఇటు వంచకుండా నిటారుగా పెట్టి ప్రదక్షిణాలు చెయ్యాలి. అలా పంతులేం చెప్పలేదే. నాతో చెప్పారమ్మా. తల వంచితే రాయి దొల్లుతుంది, రాయి దొల్లితే లగ్గం దొల్లుతుంది. నీ ఇష్టం. శక్తి వదినా, ఇప్పుడు నువ్వు రెడీయా కాదా? రెడీనే. బుట్ట నెత్తిన పెట్టండి. గోవిందా బుట్ట ఒత్తుకుంటుంది. ఏంటి దిండు తెచ్చి నెత్తిన పెట్టనా? ఏంటి దిండు పెడతావా? ఎంత అప్చారం, ఎంత అప్చారం! పరిహారం అధికంగా చెల్లించాలని సౌకర్యాలు చూసుకుంటూ మోకాళ్ళ కింద మోటార్లు పెట్టుకుంటారా? ఇప్పుడు మొదలు పెడతావా శక్తి? మొదలు పెడతావా? ఆగు. ఈ బెత్తం దేనికి? తలొంచినప్పుడల్లా ఇటు వాళ్తే అటు వాళ్తే హెచ్చరించడానికి. మరి ముందుకు వాలితే ముక్కు మీద కొడతా, వెనక్కి వెళ్తే బుర్ర మీద కొడతా. ఏయ్ సౌమ్య, ప్రశ్న లోపి మొదలు పెట్టు. సరే సరే, స్టార్ట్ చేయి. ఈ వయసులో ఈ ప్రదక్షిణాలు సాధ్యమయ్యే పనేనా? ఓ రకంగా వీరి ప్లానే. కాదనలేనట్టు ఇరికించారు చుంచు మొహాలు. మొదలుపెట్టు, మొదలుపెట్టు. కానివ్వు కానివ్వు కానివ్వు. అబ్బా, ఏమైంది? కలుక్కుమంది అంటుంది అనుకో. మరి స్టార్టింగ్ కదా. తగ్గుతుందా? పోను పోను అదే అలవాటవుతుంది. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. కోటి మన్ను నీళ్లలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్లలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. గోవిందా 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 గోవిందా.
గోవిందా గోవిందా. గోవిందా గోవిందా గోవిందా. సౌమ్య, ఇది ఎన్నో ప్రదక్షిణ? ఎన్నోది? అదే మర్చిపోయాను, ఆలోచిస్తానుండు. నాలుగోదో ఐదోదో అంతే. అయ్యో గోవిందా. శక్తి 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 ఏమైంది? అయ్యో ఏమైంది? అయ్యో శక్తి వదినా ఏమైంది? లే శక్తి. అయ్యో ఏమైంది వదినా? లే వదినా. అయ్యో అయ్యో శక్తి వదినా, లే వదినా. ఇంకా బ్రతికే ఉన్నావా వదినా? ఏమైంది? లే వదినా. వదినా లేనా? అయ్యో లే వదినా. అయ్యో వదినా. శక్తి శక్తి లే, ఇటు చూడు. అప్పుడే ఏమైంది శక్తి? ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్, జాతర జాతరే. జనని, నీకోసమే వెతుక్కుంటూ వస్తున్నా. అక్క ప్రదక్షిణలు చేసే దగ్గర నువ్వు అక్కడ లేవు. 10 పూర్తి చేసి 11 కల్లా స్పృహ తప్పి పడిపోయింది. అలాగా? మరి ఇప్పుడెలా? అరిష్టం అనర్థం అంతో ఇంతో మిగిలి ఉంటుంది, ఫలితం తర్వాత తెలుస్తుంది. మరి ఇప్పుడు పంతులు గారికి తెలిస్తే మళ్ళీ చేయమంటారేమో. చెప్పకుండా రావడమే. మరి అరిష్టం? పరిహారం తర్వాత చెల్లించడమే. అది సరే, నువ్వెందుకు నన్ను వెతుకుతున్నావు? పంతులు గారు ఏవేవో కావాలంటున్నారు, అవన్నీ నాకు అసలు అర్థం కావట్లేదు. పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే, అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయ. రా 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 రా. రా శక్తి. ఎందుకంత ఈడ్చుకెళ్తున్నావు? అయినా నా పరిస్థితి తెలుసు కదా. తెలుసు, ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించడానికే. అలా గుంజుకెళ్తే పరిస్థితి నుంచే కాదు, పర్మనెంట్ గా ఈ లోకం నుంచే విముక్తి కలిగేలా ఉంది. కాలు కలుక్కుమంటే మెదడులో సూదులు గుచ్చినట్టు అవుతుంది. నో డౌట్, ఖచ్చితంగా అక్కడే ఉంది. ఏంటి నో డౌట్ అక్కడే ఉంది అంటున్నావు? అదే నీ మెదడు. ఏంటి? ఉండాల్సిన చోట లేదు కాబట్టి ఇక్కడ కలుక్కోమనగానే అక్కడ బాధ కలుగుతోంది. కుళ్ళు జోకులు వేయకు సౌమ్య, నీకు మోకాళ్ళ కలకలొస్తాయి. వద్దులే, చెప్పించకు, అసలే మచ్చల నాలుక. అసలు ఇక్కడికెందుకు తీసుకొచ్చావు సౌమ్య? ఇక్కడ ఏముందని? ఇదిగో ఇది తాగిద్దామని. ఎందుకు సౌమ్య? ఇది తాగబట్టే ధీరజ్ పెళ్లి సాఫీగా సాగుతోంది. నీకే అడుగడుగున ఆటంకాలు, గడియ గడియకు ప్రమాదాలు, క్షణ క్షణం భయం భయం. ఇదో పెగ్గేసావనుకో. చచా, ఇది మందు కాదు కదా. ఇదిగో అమృత జలం, చెంపలేసుకో. ఇది నువ్వు తాగితే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయని నాకు గట్టి నమ్మకం. ఒక నిమిషం ఉండు. తాగు. బాగా మిక్స్ చేసి తాగే. మొత్తం తాగే. ఇక నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. రిలాక్స్ గా ఉండు. ఆలోచనలన్నీ పోయాయా? నీ కాళ్ళు నొప్పులు కూడా పోయాయి కదా.
ఆ! ఆ! ఏ! అరే సౌమ్య, నువ్వు చెప్పింది నిజమే. నొప్పులు పోయినట్టే ఉన్నాయి. రిలాక్స్ గా ఉండు నువ్వు. ఇక నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు చెల్లించమను పరిహారం 11 కాదు, 111 అయినా నేను రెడీ. కమాన్ జనని, రా రా రావే. ఎన్ని ప్రదక్షిణలైనా చేస్తాను చూడు. రా జనని రా. ఎన్ని ప్రదక్షిణలైనా చేస్తాను. శక్తి, సమస్యలన్నీ సాల్వ్ అయిపోతే ఇంకా పరిహారం ఏంటి, ప్రదక్షిణం ఏంటి? అవును కదా. అయ్యా, వధూవరులను తీసుకువెళ్ళి పెళ్లి బట్టలు కట్టించి తీసుకురండి. అలాగే పంతులు గారు. వెళ్ళండి. ధీరజ్ పద రామ్మా. జరుగుతుంది జరుగుతుంది జరిగి తీరుతుంది. ఇంకా ఈ పెళ్లి ఆగదు. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా, కష్టపడి ఏదేదో చెయ్యాలన్నా ఏమీ చేయలేరు. 100% ఈ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి జరిగితే ఇంకా ఈ హైదరాబాద్ లో, విశాఖపట్నంలో నన్ను, నా కొడుకు ఫ్యూచర్ ఆపగలిగే వాళ్ళు ఎవ్వరుండరు. ఉండరు. దశ అలా తిరిగిపోతుంది. శక్తి, నా కొడుకు స్థాయి, నా స్థాయి అమాంతం పెరిగిపోతుంది. రిచెస్ట్ పర్సన్స్ గా సొసైటీలో ప్రొజెక్ట్ అవుతాం. అప్పుడు అందరితో ఇలా ఆడుకుంటూ అందరికి చుక్కలు చూపిస్తా. నన్ను హేళన చేసిన వాళ్ళకి, లెక్క చేయని వాళ్ళకి చెవటలు పట్టిస్తా. నన్ను బెదిరించే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఓళ్ళ కింద అణిచిపెట్టి ఉంచుతా. నా కోడలేంటి, దాని జాతకం ఏంటి, దాని రేంజ్ ఏంటి? అయ్యో, ఎంట్రీతోనే మల్టీ మిలియనియర్ అవుతా. అది మామూలు మనిషి కాదు. అదో కరెన్సీ గని, ఎంతంటే అంత తోడుకోవడమే. నా కోడలే అల్లాటప్ప సాదాసీదా ఆడపిల్లే కాదు. నోట్ల కట్టల మూట, ఆస్తి అంతస్తుల కోట. మాట్లాడకమ్మా. కోటలేంటి, ఆస్తులేంటి, అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? కొంపదీసి పెళ్ళవగానే మా అమ్మాయితో అవన్నీ పంపమంటారా ఏంటి? ఏం వద్దన్నారు కదండి. పెళ్లికి ముందు అనుకున్న మాట పెళ్లి తర్వాత నిలబెట్టాలని రూల్ ఏమైనా ఉందా? పెళ్లికి ముందు ఒక మాట, పెళ్లి తర్వాత ఇంకో మాట. ఇదంతా మూడు మీద ఆధారపడి ఉంటుంది. జయమ్మ గారు, ప్లీజ్ కాస్త సైలెంట్ గా ఉండండి ప్లీజ్. అమ్మని మాట్లాడడానికి నువ్వెవడరా? ఆగరా నువ్వు. అసలు ఆవిడ గారు ఎందుకు అలా అంటున్నారో ఏమో కనుక్కో. ఎవరిని ఆగమనేది? ఎవ్వరేమన్నా ఆగేదే లేదు. నా ధరణి కరెన్సీ ప్రింటింగ్ మెషిన్ తో సమానం. అమ్మా సైజ్ అమ్మా, ఆగమా. ఏంటమ్మా ఇదంతా? ఏం కంగారు పడకండి. అదే తన కాబోయే కూడా లక్కీ పర్సన్ అని తన అభిప్రాయం. అష్టలక్ష్మిల కళ ఉందని నాతో చాలా సార్లు అంది. అంతే అంతే, ధరణి రావడం వల్ల మా స్టేటస్ పెరుగుతుంది అంటుంది అంతే. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారే, అదే ఈ శక్తి మాటల వెనుక ఉన్న అర్థం. అంతేనంటారా? అనను. ఎందుకంటాను?
మీరు అనుకున్నాక నేను అనను, అస్సలనను. శక్తి. నెవర్, ఒప్పుకునే ప్రసక్తే లేదు. నెవర్. లక్కీ పర్సన్ అయితే అదృష్టం కలిసొస్తుంది కానీ కోట్లు నడిచొస్తాయా? శక్తి కానీ తనతో వస్తాయి. మీకు తనేంటో, ఎవరో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తెలుసా? నువ్వు ఇలా రామ్మా నాతో మాట్లాడు. షీఈస్ డాటర్ ఆఫ్ పవర్ఫుల్ పర్సన్. ధరణి లక్కీ అయితే తను లక్ష్మితో కలిసి ఉండాలి. కానీ వాళ్ళ అమ్మ నాన్నల వల్ల లక్ష్మి వస్తుంది. లక్ష్మి వస్తుంది. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. ఖచ్చితంగా మనల్ని డబ్బు అడిగేలా ఉందండి. అయ్యో అమ్మా. భ్రమ, అంతా భ్రమ. వదినా ఏమైంది? అసలేం మాట్లాడుతున్నావు? ఎవరా పవర్ఫుల్ పర్సన్? ఎందుకు వాళ్ళమ్మ నాన్నల వల్ల కోట్లు వస్తాయి? అంతే, అదంతే, అదంతే, అదంతే. చెప్పొదినా, చెప్పు. అత్తయ్య స్ట్రెయిన్ అయ్యి ఏదేదో మాట్లాడుతుంది. లేదు మా అమ్మ ఏమీ చెప్పాలనుకోవట్లేదు. మీరు కాస్త ఆగండి అత్తయ్య, ఒక్క నిమిషం. అవునవును. అదంతే.